ఎన్సీఎన్ ప్రేక్షకులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. ఆలయాల్లో బార్లు తీరిన భక్తులు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు. హైదరాబాద్లోని టీఆర్ఎస్ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నవనాథ సిద్ధులగుట్టపై శివాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసిన జిల్లా కలెక్టర్. నందిపేటలో మిషన్ భాగీరథ పనుల్లో నిర్లక్ష్యం. మిషన్ భాగీరథ కోసం తవ్విన గుంతలో పడి ప్రమాదానికి గురైన విద్యార్థి. శివరాత్రి దృష్ట్యా వేములవాడకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్ధులగుట్టపై గల శివాలయం, రామాలయాల్లో జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్ రెడ్డి సభ్యులు మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్కు స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్ను శాల్వాతో సన్మానించి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శివరాత్రి పర్వదినాన ప్రసిద్ధమైన శివలింగాన్ని దర్శించుకోవడం జరిగిందని, శివుని కృపతో తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో రాష్ట్రం సమృద్ధిగా ఉండాలని, అభివృద్ధిలో రాష్ట్రం ముందుకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఆర్డీఓ శ్రీనివాసులు, ఆలయ కమిటీ సభ్యులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు. सदाशिवा जंगमदेवर सदाशिवा सदाशिवा ओ सदाशिवा जंगमदेवर सदाशिवा जगमुलनेलेडि परमेश्वरुनि द्वादश ज्योतिर्लिंगालु सदाशिवा ओ सदाशिवा जंगमदेवर सदाशिवा सदाशिवा ओ सदाशिवा जंगमदेवर सदाशिवा जगमुलनेलेडि परमेश्वरुनि द्वादश ज्योतिर्लिंगालु कोलिचिन वारिकी कोंगुन बंगारम చూచిన వారికి కలుగును మోక్షం సదాశివా ఓ సదాశివా జంగమదేవర సదాశివా సదాశివా ఓ సదాశివా జంగమదేవర సదాశివా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా ఆర్మూర్ నివాసులందరికీ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు. వారందరూ కూడా వారి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈ పర్వదినమైన మహాశివరాత్రిని జరుపుకోవాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని ప్రత్యేకమైన పూజలు ఇక్కడ మహాత్మైన ఏదో ఉందో అక్కడ ప్రార్థించడం జరిగింది. జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వారందరూ కూడా ప్రార్థించి కోరుకోవడం జరిగింది. మరొకసారి జిల్లా ప్రజలందరికీ, ఆర్మూర్ పట్టణ వాసులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. భవిష్యత్తు కోసం తమ ప్రాంత నియోజకవర్గ అభివృద్ధి కోసం నాయకులు పార్టీ మారటం తప్పు కాదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు.
తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో కేటీఆర్ మాట్లాడారు. పార్టీ మారితే అమ్ముడుపోయినట్లు మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీజేపీ ఎంపీ కాంగ్రెస్లో చేరడం ఒప్పు అవుతుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు పార్టీ మారలేదా, చంద్రబాబు నాయుడే పెట్టించారా తెలుగుదేశం పార్టీని అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీకే చెందిన వాళ్ళు ఏ పార్టీ నుండి వచ్చిన వాళ్ళు కాదా అని కేటీఆర్ అన్నారు. ఏది మాట్లాడినా ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలని కేటీఆర్ హితవు పలికారు. పార్టీ మారడమే తప్పు అన్నట్లుగా ప్రవర్తిస్తున్న తీరు సరైంది కాదని విమర్శించారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి ఆ శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. శివరాత్రి రోజు ఉదయం పూట శివుణ్ణి పూజించి అభిషేకాలు జరిపి ఉపవాస దీక్షలు చేపట్టి శివనామస్మరణ చేయటం వల్ల సకల పాపాలు తొలగి పుణ్యులం అవుతామని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆ పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన శివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేసి బిల్వ దళాలతో అర్చించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో గల శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగాయి. ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్ధుల గుట్టపై భక్తులు పోటెత్తారు. ఉదయం సూర్యోదయం ముందే భక్తులు క్యూ లైన్లో నిలబడి ఆ శివుణ్ణి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎండాకాలం దృష్ట్యా షామియానాలు, త్రాగునీటి సౌకర్యాలను సైతం కల్పించారు. శివాలయంలో ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ చైర్పర్సన్ స్వాతిసింగ్ బబ్లు, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి, ఏసీపీ అందరాములు, ఆర్డీఓ శ్రీనివాసులు, ఎస్హెచ్ఓ రాఘవేందర్తో పాటు పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేసి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. पवनसुत हनुमान के ओम श्री स्वामी मंगल निराजन दीपं दर्शयामि ओम नानां फल समृद्धि सागरेण ओम इते नवनाथ सिद्धेश्वर अभिवृद्धिरस्तु श्री नवनाथ सिद्धेश्वर ఆర్మూర్గా మార్చబడింది. మరి అనేక మంది ఋషులు లోక కళ్యాణార్థం ఇక్కడికి మరి తపస్సు చేయడానికి ఒక మంచి ప్లేస్ గురించి భూమండలం అంతా వెతికి ఈ యొక్క సిద్ధుల గుట్టను అత్యంత పవిత్రమైనదిగా భావించి వారు మరి ఇక్కడ తపస్సు చేసినారు, తపస్సు పూనినారని చెప్పేసి పురాణాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వెలిసినటువంటి ఈ స్వయంభు లింగమైనటువంటి శివుడు అత్యంత పవిత్రమైనదిగా భావించి వాళ్ళు ఇక్కడే తపస్సు చేశారు. కాబట్టి శివలింగానికి ప్రార్థించారు. కాబట్టి ఇది 9 మంది ఋషులు వచ్చారు కాబట్టి నవనాథపురంగా మారింది. నవనాథపురం కాస్త మరి క్షత్రియులకు ప్రొనౌన్సియేషన్ రాక దాన్ని 639 కాబట్టి ఆర్మూరుగా మార్చడం జరిగింది. మరి ఆర్మూర్కి పేరు రావడానికి కారణమైనటువంటి ఇంత ప్రాశస్తమైనటువంటి సిద్ధులగుట్ట, మరి ఈ యొక్క సిద్ధులగుట్ట యొక్క ప్రాశస్త్యం గత సమైక్యాంధ్రలో నిర్వీర్యం చేయబడింది. మరి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ యొక్క గుట్ట పైన చండీ యాగం చేయబూని మరి ఈ యొక్క గుట్టకు వస్తున్నటువంటి రోడ్డు సమీప టెంపుల్ వరకు కూడా రోడ్డు వేయించడం జరిగింది. అదేవిధంగా గుట్ట పైన ఆయన యొక్క ప్రతినలో భాగంగా మరి అయ్యప్ప స్వామి టెంపుల్ దేవాలయం కూడా బ్రహ్మాండంగా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి మున్సిపల్ నిధుల నుంచి ఇప్పటికే 2.5 కోట్ల రూపాయలను ఈ యొక్క సిద్ధులగుట్ట కేటాయించడం జరిగింది. మరి ఆ యొక్క సిద్ధేశ్వరుడి కృపతో త్వరలోనే ఆ పనులను కూడా ప్రారంభించుకుంటామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుట్టపై గల శివాలయానికి ప్రత్యేకత ఉందని, నవనాథులు శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని తపస్సు చేయటం జరిగిందని, ఋషులు ప్రతిష్ఠించి పూజలు చేయటం వల్ల అత్యంత మహిమగల దేవుడని, అందుకే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా నేడు విరాజిల్లుతుందని అన్నారు. నవనాథ సిద్ధులగుట్టను పర్యాటక క్షేత్రంగా చేయటానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన వంతు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రేపు ఉదయం 8 గంటల నుండే అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించి ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, అధికారులు, వాలంటీర్లు, భజనా మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
పాపాలన్నా కూడా దూరమవుతాయి. ఈ మహాశివరాత్రి ముఖ్యంగా రావడానికి కారణం ఏమిటంటే విష్ణువు బ్రహ్మ ఇద్దరి మధ్య కూడా అహంకారపూరితమైనటువంటి భావం ఏర్పడింది. ఆ అహంకారపూరితమైనటువంటి భావం ఏర్పడడం వల్ల వీరిద్దరూ కూడా పరమశివుడి దగ్గరికి వెళ్ళి అభ్యర్థన చెప్పడం వల్ల నేను గొప్ప నీవు గొప్ప అన్న భావన తొలగిపోవడానికని శివుడు ఆది నుండి అంతం వరకు కూడా తన శివలింగం యొక్క విశ్వరూపముని చూపించాడు. ఆ శివలింగానికి ఆది ఎంత పట్టుకుంది అంతం ఎంత పట్టుకుంది అనేటువంటిది లేకుండా ఉండడం వల్ల అది తెలుసుకోవడానికని పంపితే ఇద్దరి లోపల కూడా విష్ణు సఫరుడై బ్రహ్మ విఫలమయ్యాడు. దాని ప్రభావంగానే ఈ జరిగినటువంటి సంగతి. కాబట్టి మాఘమాసంలో ఈ త్రయోదశి నాడు ఈ సోమవారం రోజు రావడం ఈ సంవత్సరంలో చాలా విశేషం. అందుకోసమని ఈ సంవత్సరంలో లింగోద్భవ కాలం అని కూడా అంటారు. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా భయ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఆకాశలింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా. శివరాత్రి పండుగ అనేది చాలా గొప్పగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిలారం ఉండి మరి రేపు మళ్ళీ పూజా కార్యక్రమాలు నిర్వహించుకునే ఒక్క పొద్దులు వదులుతారు. ఇది నిజంగా చూసినట్టయితే ప్రపంచంలో చాలా మంది చేయడం జరుగుతుంది. మరి దానిలో మన తెలంగాణలో ఎక్కువ ప్రత్యేకత ఉంది శివరాత్రికి. మరి ఇలాంటి శివరాత్రి ఆర్మూర్ పట్టణ ప్రజలకి పరిసర ప్రాంత ప్రజలందరికీ శుభం కలుగుగాక. అదేవిధంగా ఈ నవనాథ సిద్ధేశ్వర టెంపుల్ ఈ నవనాథ సిద్ధులగుట్టలో మనం ఉండడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇది ఆర్మూర్ పట్టణంలో ఉండి చాలా పురాతనమైన స్వయంభూ అయిన శివాలయము. మరి ఇలాంటి శివాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా శుభం జరుగుతుంది, సకల కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ మొక్కి వెళ్ళిన ప్రతి ఒక్క కోరికలు కూడా తీరుతాయి. మరి అలాంటి నవనాథ సిద్ధుల గుట్ట చరిత్రలో మేము జన్మించి ఇక్కడ ఉన్నందుకు చాలా చాలా సంతోషిస్తున్నాము, అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా పట్టణ ప్రజలందరూ కూడా ఈ శివుడి కరుణా కటాక్షాలు ఉండాలని ఆ భగవంతునితో కోరుకుంటున్నాము. అదేవిధంగా పట్టణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ శివుడిని కోరుకుంటూ ముగిస్తాం. శివం శివం డం డం డడం డం డడం డం డడం డం ఢక్కాని నాదనవతాండవాడంబరం తద్దిమ్మి తగదిమ్మి దిద్దిమ్మి దిమిదిమ్మి సంగీత సాహిత్య సుమకమల బంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాధ్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అథర్వ ప్రభాతం పురాణేతిహాస ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం నకారం మకారం సికారం బకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం మహానందనందం మహాటాటహాసం జటాజూటరంగైక గంగా సుచిత్రం జ్వలద్భుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశభాసం మహాభానులింగం. ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ మరియు ఆర్మూర్ మండల ప్రజలందరికీ మా ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ తరఫున మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పర్వదినాన ప్రతి ఒక్కరూ ఆ మహాశివుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతూ
ఈ సంవత్సర కాలం పాటు ఈ పంటలు రైతులకు మంచి మద్దతు ధరతో పాటు ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మహాశివరాత్రి దృష్ట్యా వేములవాడకు వెళ్లే భక్తుల కోసం ఆర్మూర్ ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ వేములవాడలో జరిగే ఉత్సవాల దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం ఆర్మూర్ డిపో నుండి 30 ప్రత్యేక బస్సులను వేములవాడకు వేయటం జరిగిందని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని అన్నారు. గత 2 రోజుల నుండి వేములవాడకు బస్సులు వెళ్తున్నాయని, ఈరోజు కూడా బస్సుల్లో ప్రయాణికులు వేములవాడకు వెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. నిన్న 50 బస్సులు ప్రత్యేక బస్సులు తిప్పాము. ఈరోజు 40 బస్సులు తిప్పాము భక్తుల సౌకర్యార్థం. మరి రేపు కూడా అక్కడ వేములవాడ నుంచి ఆర్మూర్కి దాదాపు 78 బస్సులు తిప్పుతాము. మరి భక్తులందరూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానం చెల్లవలసిందిగా కోరుచున్నాం. మహాశివరాత్రి సందర్భంగా ఆర్మూర్ మండలంలోని గ్రామాల్లో గల శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండే శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో శివాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని చేపూర్, పెర్కిడ్, ఆలూర్, గోవింద్పేట్, మామిడిపల్లి, పిప్లి గ్రామాల్లో ఉదయం నుండే భక్తులు ఆలయాలకు బార్లు తీరారు. క్యూ లైన్లో నిలబడి ఆ దేవుణ్ణి దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆయా గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీల సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగాయి. शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो. విలేజ్ కమిటీ తరఫున ఈరోజు మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరము ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు ఇలాగే ఘనంగా నిర్వహిస్తాము. కావున భక్తులు రేపు ఈరోజు ఉపవాస దీక్షలో ఉండి రేపు ఇక్కడ అన్నదాన కార్యక్రమము ఘనంగా నిర్వహించబడుతుంది. కావున పెరిగి మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మా వీడీసీ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ అందరూ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుచున్నాం. ఆర్మూర్ పట్టణంలోని జీరాయత్ నగర్లో గల స్వయంభూ శివాలయంలో శివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఉదయం నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. శివాలయానికి వచ్చే భక్తుల దృష్ట్యా ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జీరాయత్ నగర్తో పాటు పట్టణానికి చెందిన భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వయంభూ శివాలయంలో పూజ, అభిషేక కార్యక్రమాలు ఉదయం 3 గంటలకు ప్రారంభమయ్యాయని, రాత్రి భజన, జాగరణ నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆర్మూర్ పట్టణంలో లింగం స్వయంగా వెలిసిన స్వయంభూ శివాలయం అని, కోరుకున్న కోర్కెలు తీర్చే దేవుడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శివరాత్రి ఉపవాస దీక్షల దృష్ట్యా ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని పెర్కిడ్, మామిడిపల్లి గ్రామాల్లో నూతన పండ్ల దుకాణాలు వెలిశాయి. పట్టణంలోని పాత బస్టాండ్, వీక్లీ మార్కెట్, కొత్త బస్టాండ్, మామిడిపల్లి చౌరస్తా, పెర్కిట్ మార్కెట్లో రకరకాల పండ్ల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. శివరాత్రికి భక్తులు పండ్లు, అల్పాహారం తీసుకుంటూ ఉపవాస దీక్షలు పాటిస్తూ శివరాత్రి అయిన తెల్లవారు ఉపవాస దీక్షలు వదిలివేయటం ఆచారం.
ఉపవాస దీక్షల దృష్ట్యా పండ్ల రేటు ఆకాశాన్నంటాయి. శివరాత్రి పర్వదినాన భక్తులు ఎక్కువగా రత్నపురి గడ్డలు, పండ్లు తీసుకోవడం వల్ల కొనుగోలుదారులతో మార్కెట్ రద్దీగా మారింది. శివరాత్రి పండుగను పురస్కరించుకొని వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా శివునికి కళ్యాణోత్సవం మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. సదాశివా ఓ సదాశివా జంగమదేవర సదాశివా, సదాశివా ఓ సదాశివా జంగమదేవర సదాశివా, జగములనేలేడి పరమేశ్వరుని ద్వాదశ జ్యోతిర్లింగాలు. సదాశివా ఓ సదాశివా జంగమదేవర సదాశివా, సదాశివా ఓ సదాశివా జంగమదేవర సదాశివా, జగములనేలేడి పరమేశ్వరుని ద్వాదశ జ్యోతిర్లింగాలు. కొలిచిన వారికి కొంగున బంగారం, చూచిన వారికి కలుగును మోక్షం. సదాశివా ఓ సదాశివా జంగమదేవర సదాశివా, సదాశివా ఓ సదాశివా జంగమదేవర సదాశివా. విఠలగౌడ్ గారి ఆదేశానుసారంగా ప్రతి శ్రావణ మాసము బహుళ ఏకాదశి నాడు అఖండ రుద్రాభిషేకం అంటే 24 గంటలు రుద్రాభిషేకం జరుగుతుందండి. మరెక్కడ మనకు ఎక్కడా కూడా జరిగినట్టుగా దాఖలాలు లేవు. 24 గంటలు ఏకధాటిగా రుద్రాభిషేకం జరుగుతుంది శ్రావణ మాసంలో. అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినాన మళ్ళీ ఈరోజు ప్రొద్దున మహాన్యాస అభిషేకం అయితే సాయంకాలం 108 కలశాలతోటి, దాన్ని అష్టోత్తర శత ఘటాభిషేకం అంటారు. 108 కలశాలతోటి స్వామివారికి అభిషేకం. అదేవిధంగా 1,00,000 బిల్వార్చన లింగోద్భవ కాలం వరకు జరుగుతుంది. అప్పుడు మహామంత్రపుష్పం, హారతి, భక్తులందరూ కూడా మహాప్రసాదాన్ని అప్పుడు 1 గంటకు ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క పూజలు కూడా భక్తులందరూ విశేషంగా పాల్గొని ఆ యొక్క రసలింగేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. నందిపేట్ మండల కేంద్రంలో మిషన్ భాగీరథ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. పైప్లైన్ కొరకు జేసీబీ ద్వారా తవ్వుతున్న గుంతలు వెనువెంటనే అదే రోజు పూడ్చాల్సింది పోయి వారాల చొప్పున వదిలేసి ఇంకో చోట పనులు చేస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా ప్రమాదాలు సంభవించి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటున్న సంఘటనలు జరుగుతున్నాయి. రోడ్డుకు ఒకవైపు త్రవ్వాల్సి ఉండగా రోడ్డుకు మధ్యలో నుంచి ఇష్టం వచ్చినట్లు త్రవ్వుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన దినకూలి సిరాజ్ కుమారుడు రాజ్నగర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాడు. స్కూల్ ఇంటర్వల్ సమయంలో మూత్రానికి బయటికి వెళ్లే సమయంలో స్కూల్ దగ్గర తవ్విన మిషన్ భాగీరథ గుంతలో ప్రమాదవశాత్తు జారి పడటంతో ఎడమ కాలు విరిగింది. ఉపాధ్యాయులు వెంటనే ఆసుపత్రికి తరలించి చేతులు దులుపుకున్నారు. దీంతో దినకూలీగా ఉన్న సిరాజ్ తన కుమారునికి స్వంత ఖర్చుతో వైద్యం చేయిస్తున్నాడు.
స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా సంబంధిత గుత్తేదారుని సంప్రదిస్తే సరైన సమాధానాలు ఇవ్వటం లేదని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా త్రవ్విన గుంతలు వెంటనే పూడ్చి ప్రమాదాలు సంభవించకుండా పర్యవేక్షించే బాధ్యత అధికారులపై ఉందని ప్రజలు అంటున్నారు. ఎట్లా పోయి పడిపోవాలి 10-20 రోజులు పెడితే మంది ఇళ్ళకు ఎట్లా పోలే తిరిగేటోళ్ళు తిరగరాకుండా రోడ్డు పడిపోకుండా ఏ కట్టలు కొట్టుడు ఏడవైతాడ అదే చేతగాని పెద్ద మనుషులు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, స్కూల్ కొట్టేవాళ్ళు బొందల వాడి ఖాళీలు కొట్టుకుంటే బోర్లు పెట్టాలి వాళ్ళకు. ఏం కథలు ఇవన్నీ ఇట్లా చేసుడు అర్థంగా చేస్తే వెంటనే తొందరగా చేసి పక్కకు చేసేయాలా. మహాశివరాత్రిని పురస్కరించుకొని నందిపేట మండలంలోని ఉమ్మేడ గ్రామంలో గోదావరి నది ఒడ్డున ఉన్న ఉమామహేశ్వర ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలను కల్పించామని, శివరాత్రి సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు ఉమామహేశ్వరుణ్ణి దర్శించుకుంటారని, భక్తుల తాకిడి దృష్ట్యా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో ఏర్పాట్లు పూర్తి చేశామని ఈ సందర్భంగా సర్పంచ్ రాముడు పోషెట్టి, ఎంపీటీసీ వెంకటేష్ మాట్లాడుతూ ఈ ఆలయానికి పురాతనమైన చరిత్ర ఉందని, త్రేతాయుగంలో రాముడు వనవాసానికి వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి లింగాన్ని నెలకొల్పాడని, ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినాన ఉమామహేశ్వర ఆలయాన్ని చుట్టుపక్కల ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజలు బ్రిడ్జి పూర్తి కావడంతో భక్తులు దర్శించుకుంటారని, సోమవారం ఉదయం నుండి శివదర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేస్తారని, భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయటం జరిగిందని, శివ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఎండ ఎక్కువగా ఉన్నందున టెంట్లు ఏర్పాట్లు చేసి త్రాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని, ఈరోజు శివ కళ్యాణం చేయడం జరిగిందని తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దేవుణ్ణి దర్శించుకోవాలని కోరారు. డమడమడమడమరుకుడా సృష్టిలయాకారకుడా ధిమిధిమి తాండవనక శివశంకరుడా జగదగముఖ జ్వాలకుడా సకల లోక రక్షకుడా నిగ 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 నీలకంఠ జగజంగముడా కాలాతీతుడా శివ కరుణాకరుడా మూడు కళ్ళ ముల్లోకపు పరిపాలకుడా శివరాత్రి పుట్టిన లింగాకరుడా జీవాత్మ పరమాత్మలాధినాయకుడా ప్రేమ త్యాగము శాంతం తేజ రౌద్రము ఐదు గుణములై లోకం సంచరిస్తవే అగ్ని వాయువు నీరు నింగి నేలవై నిఖిల జగము ఆవరించి నిండి ఉంటవే డమడమడమడమరుకుడా సృష్టిలయాకారకుడా. శివాలయానికి చాలా పురాతనమైన చరిత్ర ఉంది. ఇక్కడ త్రేతాయుగంలో రాముడు వనవాస టైంలో ఇక్కడ స్నానమాచరించి శివలింగాన్ని ప్రతిష్ఠించాలని మా యొక్క పూర్వీకులు చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి కళ్యాణ చాళుక్యులు ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారు. దాదాపుగా ఈ ఆలయ నిర్మాణం 11 సంవత్సరంలో నిర్మించినట్టు మనకు శిలాశాసనం ద్వారా చెప్పడం జరిగింది. ఈ యొక్క శివాలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ఉమాదేవి మరియు మహేశ్వరుడు కలిసి ఉంటారు కాబట్టి ఈ ఆలయానికి ఉమామహేశ్వర ఆలయంగా పేరు వచ్చింది. ఈ ఆలయానికి ముఖ్యంగా చుట్టుపక్కల ఉపాలయాలు మన కాలభైరవ స్వామి ఆలయము, దాంతోపాటు పంచముఖ ఆలయము మరియు గణపతి ఆలయము ఇలా చెప్పుకుంటే బట్టి చాలా ఉంది. పురాతన గ్రామం ఉన్నప్పుడైతే శివాలయం, మన రామాలయము, కృష్ణాలయము ఇలా ఒక దక్షిణ కాశీలాగా పిలిచే ఈ ఆలయ చరిత్ర చాలా చెప్పుకోదగినది. నందిపేట మండలం సిర్పూర్ గ్రామంలోని 6వ వార్డులో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. 1980 సంవత్సరంలో సిర్పూర్ గ్రామంలో మొదటి సర్పంచ్గా అంబటి వెంకన్న గ్రామానికి సేవలందించారు. తండ్రి జ్ఞాపకార్థం కుమారులు అంబటి సుభాష్ శేఖర్లు సొంత ఖర్చులతో వాటర్ ట్యాంక్ను నిర్మిస్తున్నామని, శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం రోజు భూమి పూజ చేశామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు మెట్పల్లి సాయిలు, సాయిరాం, గ్రామ యువకులు సుమన్, అజయ్, సాగర్, కిట్టు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ బోరు నీళ్లు వృధాగా పోతున్న కారణంగా దాన్ని గుర్తించి ఈ గ్రామంలో వాటరు సద్వినియోగం కావడానికి కోసమని ఒక నీళ్ళ ట్యాంకు నిర్మించాలని చెప్పేసి మా నాన్న అంబటి వెంకన్న, ఈ గ్రామం యొక్క మొట్టమొదటి సర్పంచ్ అంబటి వెంకన్న జ్ఞాపకార్థము వారి కుమారులం నేను అంబటి సుభాష్, అంబటి చంద్రశేఖర్ దాని వాటర్ ట్యాంకు నిర్మాణం చేయాలని సంకల్పించాము. ఈ రోజే దానికి భూమి పూజ చేయడం జరిగింది.
ఖర్చులతో దీన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు భీమ్గల్, పూరాన్పేట్, కప్పకంటి, బడా భీమ్గల్ గ్రామాల్లో మహాశివరాత్రి పర్వదినంన పరమశివుని ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగానికి ఏక బిల్వపత్ర పత్రి ఆకులతో పాలు పంచామృతాలతో అభిషేకం చేస్తూ పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు నంబి నరహరి, భీమ్గల్లో నంబి రఘు మాట్లాడుతూ ఈరోజు జరిపే కార్యక్రమాలను వివరిస్తూ ఇక్కడి నందీశ్వరుడు, 6 అడుగుల శివలింగం, మహాగణపతి విగ్రహం మూర్తులు జిల్లాలోనే ఇవే ప్రథమం. జిల్లాలోని ఇలాంటి మహోన్నతమైన విగ్రహాలు ఇవి కొన్ని వందల సంవత్సరాల క్రితంవని ఆయన అన్నారు. క్రీస్తు పూర్వం ఎన్నో ఏళ్ల నుండి పూజలు అందుకుంటున్న సాక్షాత్తు ఆ పరమశివుడు భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తూ చల్లగా కాపాడుతున్న ఆ పరమశివునికి శివరాత్రి మహాపర్వదినమున ఉదయం సుప్రభాత సేవ, సామూహిక అభిషేక కార్యక్రమాలు, ప్రదోష పూజ, మంగళహారతి, మంత్రపుష్పం, హోమం, కళ్యాణ మహోత్సవం జరిపిన అనంతరం రాత్రిపూట అగ్నిగుండం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అగ్నిగుండం మీదుగా భక్తులు నడుస్తూ వారి వారి మొక్కులు తీర్చుకోవటం జరుగుతుంది. మరుసటి రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాత్రిపూట పురాన్పేట్ గ్రామ హనుమాన్ భజన మండలిచే భజన కార్యక్రమం, అర్ధరాత్రి లింగోద్భవ కాల మరియు నిషి పూజ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు అంకేటి మహేష్, ఉపాధ్యక్షుడు మూతరెడ్డి, పల్లెపు చంద్రం, క్యాషియర్ పురాస్తు నరేష్, నందీశ్వర ఆలయ కమిటీ చైర్మన్ జవ్వాజి భూమయ్య మరియు భీమ్గల్ పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పాత పురాతన దేవస్థానం ఉంది. 20 సంవత్సరాల కింద భక్తుల నుంచి మనం డబ్బులు పోగు చేసి పాత గుడి నిర్మించి మన కొత్త గుడి కూడా సంతోష్ రెడ్డి భారీ శాఖ మంత్రి గారు వాళ్ళ సహాయంతో నిర్మించినాము. మళ్ళీ ఒక 2 years నుంచి మనము ప్రతి సోమవారం కూడా అన్నదానము భక్తులను అందరినీ డబ్బులు సేకరించి అన్నదానం చేస్తున్నాం. ఇది ప్రతిరోజు ప్రతి సోమవారం కూడా అన్నదానం వస్తుంది. ఒక 6,000 ఇస్తున్నాం ప్రతి నెల. రూపతి అనేది 6,000 వస్తున్నది. మిగతా ఒక 3-4 భక్తులను జమ చేసి 10,000 ఖర్చు మనం పెడుతున్నాం. ప్రతి నెల పెడతాం. ఇంటర్మీడియట్ వాళ్ళు 6,000 ఇస్తారు. మిగతా 3-4 భక్తుల సహకారంతో అందరూ చందా జమ చేసి 10,000 రూపాయలు మనం నెల ఖర్చు చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు, ఆలయాల్లో బార్లు తీరిన భక్తులు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు. హైదరాబాద్లోని టీఆర్ఎస్ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నవనాథ సిద్ధులగుట్టపై శివాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసిన జిల్లా కలెక్టర్. నందిపేటలో మిషన్ భాగీరథ పనుల్లో నిర్లక్ష్యం. మిషన్ భాగీరథ కోసం తవ్విన గుంతలో పడి ప్రమాదానికి గురైన విద్యార్థి. శివరాత్రి దృష్ట్యా వేములవాడకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో